కార్లెస్ స్క్రీన్ ప్లే రాసిన అవే చేస్తానండి. నాతో వాళ్ళు ఇచ్చిన ఎమోషన్స్ దొరికిందిగా అన్ని ఉన్నాయండి నా దగ్గర, నేను అవి పంచుకుంటాను. అయితే ఈ సినిమాలో ముగ్గురు డిఓపీలు మార్చడానికి ఏంటి సార్? ముగ్గురు డిఓపీలు మార్చడానికి కారణం ఏంటంటే సార్, ఓన్లీ టైం సార్. మేము ఏంటంటే అనుకున్న టైంకి స్టార్ట్ చేసి అనుకున్న టైం కంప్లీట్ చేయకపోవడం వల్ల ముగ్గురు డిఓపీస్ మాట్లాడారు. అదే ఒక క్వశ్చన్, ఆ సినిమా గురించి అడగాలి సార్. దాంట్లో ఉన్నది డైరెక్టర్లు ఎవరు చేశారు అవన్నీ ఇప్పుడు ఎందుకు సార్? నేను అందుకే గురించి అడగాలి అన్న. రాజు గారు ఆల్మోస్ట్ 22 years జర్నీ ఏమో మీది, 22 years జర్నీ. అంటే అన్నీ సాఫీగా జరిగిపోతున్నప్పుడు ఎవరో ఏమీ మారరు, ఎవరైనా సరే, మామూలు మేమైనా అంతే, మీరైనా అంతే. సడన్గా లాస్ట్ టైం ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మీరు ఫేక్ కలెక్షన్స్ మీద చాలా ఓకల్గా ఫస్ట్ మీరే మాట్లాడారు. ఇప్పుడు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. దిల్ రాజు గారిలో ఈ మార్పు రావడానికి ట్రిగర్ అయ్యింది కారణం ఏంటి? అంటే నాకు ఎప్పటి నుంచో లోపల అది బాధ ఉందండి. బాధ ఏంటంటే మనం లైఫ్లో ఫాల్స్గా బతకడం అలవాటు అవుతే అదే గ్రో అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు సినిమా ఇండస్ట్రీలో, మీడియాలో ఇది ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు మీడియాలో ఒక టంబ్లైన్ ఒకటి ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఇంకోటి ఉంటుంది కదా. అంటే మనం అట్రాక్ట్ చేయడానికి, అది ఏం చేస్తున్నామో అందరిని అట్రాక్ట్ చేయడానికి. మాకేంటి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా, అరే ఒక జెన్యున్గా మనం చేస్తున్నప్పుడు అది ప్రేక్షకుల దగ్గరకు రీచ్ అవుతే, నేను ఇందాక చెప్పిందే, మనకు అది పల్స్ తెలవాలి ఆడియన్స్కు, ఇది రీచ్ అవుతుందా లేదా అని. మనం ఇచ్చేసి దాని వెనకాల అవి వేసుకుంటూ వెళ్తే, విచిత్రం ఏంటంటే మా ఇంట్లో అడిగారు, అయ్యింది ఇది 10 million చూసారా అని. ఇప్పుడు ఏం చెప్పాలి? మా బ్రదర్ అడిగాడు ఒకరోజు, 10 million చూసారని. సో ఏదో ఒకటి కానీ చెప్తున్నా, అంటే అది కరెక్ట్ కాదు అనేది నాకు అనిపించి, ఓహో ఇది ఎక్కడో ఒక చేంజ్ తీసుకోవాలా. ఇప్పుడు టైం కూడా అలా వస్తుంది, అంటే మనం జెన్యున్ సైడ్ షిఫ్ట్ అవ్వాల్సిన టైం వస్తుంది కాబట్టి వెళ్దామనే ఒక స్టెప్ ఇది. కానీ ఈ మార్పు టెంపరీగా ఉంటుందా, పర్మనెంట్గా ఉంటుందా? రేపొద్దున్న మాకు మీరందరూ 100% ఈ నిమిషం నుంచి సపోర్ట్ చేయండి, పర్మనెంట్ ఉంటుంది. అలాగే మీ టీమ్స్ మా వెనకాల పంపకండి సార్. ఎందుకంటే ఏదన్నా సినిమాలో ఇది బాగుంది, ఇది బాగాలేదేమో, ఇది మార్చుకోవాలేమో, ఇది మార్చుకోకూడదేమో అని ఏదన్నా రాస్తే వెంటనే మీ టీం మా సినిమా మీద నెగిటివ్గా చేసేస్తున్నారు. అది కాదు, మళ్ళీ ఇది వేరే సబ్జెక్టు, మీరు వేరే సైడ్ లాగుతున్నారు. ఇక్కడ మనం మాట్లాడుతుంది వ్యూస్ గురించి. ఇప్పుడు మీరు కొన్ని రాస్తారు, మీకేదో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు బయటికి వెళ్ళి తెలుసుకున్నది రాసి అది సినిమాకు డ్యామేజ్ లాగా ఉంటే ప్రొడ్యూసర్ నేను ఒప్పుకోను. సినిమా వార్తలు వేరే, సినిమా అదే సినిమాల్ని మీకు గురించి ఒక్క నిమిషం, మీకు తెలియకుండా మీలో కొందరు సినిమాల్ని కూడా డ్యామేజ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సినిమా పడ్డ తర్వాత డ్యామేజ్ అవ్వని, సినిమా పడకుండా ముందు దాన్ని డ్యామేజ్ చేస్తే మన చెట్టును మనమే నరుక్కున్నాం. మీరు చెప్పే టాపిక్ వేరు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ రిలీజ్ చేశారు, ఒకటి బాగుందని ఇంకొకటి బాగాలేదనో లేకపోతే ఇంకా బాగుండాలని ఏదో రాస్తాం కదా, దాని వెనకాల పడొద్దని చెప్పి. అది అవును, ఇప్పుడు అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు ఇవాళ బాగుందని మీరు తమ్ముడు చూసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక ఎవరన్నా నేనైతే నాకు ఎక్కడ నెగిటివ్గా అనిపించలేదు. ఆల్మోస్ట్ అందరు పాజిటివ్గా అని రాశారుగా. అంటే దాంట్లో విషయం ఉంది కాబట్టి పాజిటివ్గా రాశారు. విషయం లేదనుకో మీ వెనకాల పడితే మీరు రాస్తారా? మీ క్రెడిబిలిటీ లేదా? పడుతున్నారు అదే ప్రాబ్లం. క్రెడిబిలిటీ కూడా పోతుంది కదా. పడుతున్నారు. ఇచ్చిన జెన్యున్ స్టేట్మెంట్ ఉంది చూసారా, అది మీలో కూడా ఉండాలి. జెన్యూనిటీ అనేది మీరు ఇచ్చే దాంట్లో కూడా ఉండాలి. మన అవకాశం ఉన్నట్టు ఇస్తామంటే కూడా కుదరదుగా. బోత్ సైడ్ ఉంటుంది ఇది. సామిది వేణుగారు చెప్పండి. వకీల్ సాబ్తో పవన్ కళ్యాణ్, సో ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమాని గారితో సినిమా చేశారు, నితిన్ గారితో. సో అటు గురువు ఇటు అభిమాని, సో ఇద్దరితో చేయడం, ఇద్దరు హీరోలు ఇద్దరితో చేయడం ఎలా అనిపించింది? కళ్యాణ్ గారితో వర్కింగ్ స్టైల్, ఒక అభిమానిగా నితిన్ గారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? యాక్చువల్గా ఇప్పుడు నేను కూడా ఒక అభిమాని అండి ఫస్ట్. సో అభిమానులు అంటే అందరు అభిమానులే, హీరో అయినా, ఏ డైరెక్టర్ అయినా, రివ్యూ రైటర్ అయినా, జర్నలిస్ట్ అయినా అభిమాని అండి. ఇట్ ఈస్ గ్రేట్ అండి. కాకపోతే మీరు అందరూ నాకు నితిన్ గారితో ఇప్పుడే నేను ఈ సినిమానే అనుకుంటున్నారు. నాకు నితిన్ గారితో అంటే చాలా లైక్ ఐ హ్యావ్ ఒక 10-15 years జర్నీ ఉంది. ఒక సినిమాకి వెళ్ళి నేను ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను, ఆవిడే మా వైఫ్. ఆయన సినిమాకి రైటర్గా వెళ్ళి నేను పెళ్లి చేసుకున్నాను. అలా ఒక అసోసియేషన్ ఉంది. ఈరోజు గ్లాడ్ అండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నేను ముందే వర్క్ చేయాలి, మేబీ నా వల్లే లేట్ అయింది. హీ వాజ్ వెరీ ఓపెన్. అంటే నాకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నాతో సినిమా చేయి, నువ్వు కథ చేసుకో, నీకు ఏం కావాలో చేసుకో అని ఒక ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన హీరో అండి. దే విల్ ఫైండ్ వెరీ వెరీ ఫ్యూ హీరోస్. నితిన్ గురించి ఒక మాట చెప్పాలంటే అండి,
అంటే ఆర్టిస్ట్ అనేవారు ఇన్సెక్యూర్గా ఉంటారండి. నా షాట్ ఏది, నేను బాగుండాలి, నా డైలాగ్ నా మీదే ఉండాలి, సినిమా అంతా నా మీదే ఉండాలంటారు. ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. నేను కళ్యాణ్ గారి తర్వాత చూసిన బెస్ట్ క్వాలిటీ నితిన్లో అంటే ఇత ఇన్సెక్యూర్ అవ్వడు. గాలి నేను ఒక గంట ఆయనతో తీసుకుంటున్నా అంటే నాకు గంట రెస్ట్ ఇస్తున్నావా అని అలా పాజిటివ్గా తీసుకున్నాడు. అంటే వేణు గారు, అంటే మా కళ్యాణ్ గారిని సంబంధించి ఏ సినిమా వచ్చినా, అవును ఏ సార్. సీన్ వచ్చినా, ఏ డైలాగ్ వచ్చినా ఫ్యాన్స్ లో ఎలా ఫీస్ట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అవును సార్. మీ కథకు తగ్గట్టు టైటిల్ తమ్ముడు అని పెట్టారు. అవునండి. టైటిల్ జస్టిఫికేషన్ ఫ్యాన్స్ ని ఎంతవరకు ఫీస్ట్ చేయబోతుంది, జస్టిఫికేషన్ న్యాయం జరుగుతుందంట. యాక్చువల్గా నాకు ఇది తెలుసండి. అంటే ఐ వాజ్ వెయిటింగ్ దిస్ క్వశ్చన్ విల్ కమ్. చాలా మంది ఏంటంటే తమ్ముడు అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే కొంత అడిగేశారు, ఏం సార్ ఓన్లీ మీరు నితిన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి మీరు చేశారు కాబట్టి పెట్టుకున్నారా అని అన్నారండి. యాక్చువల్గా నితినే పెట్టమన్నాడా. నేను యాక్చువల్గా రాకన్నా ముందే ఒకరు అడిగారు, నితిన్ తీసేసుకున్నాడా సార్ తమ్ముడు టైటిల్ అని ఎవరు అడిగారు. యాక్చువల్గా తమ్ముడు టైటిల్కి నితిన్ గారికి సంబంధమే లేదండి. నేను కథ రాసుకున్నప్పుడే తమ్ముడు అనే టైటిల్ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఎందుకు పెడతామండి మనం? అది వెరీ ఈజీగా అందరికీ రీచబుల్ అయ్యేలాగా, నోటబుల్ అయ్యేలాగానే పెడతాం. లేదా ఒక స్ట్రైకింగ్గా ఒక అటెన్షన్ గ్రాబింగ్ లాగా పెట్టాలనుకుంటారు. నేనైతే ఎప్పుడు టైటిల్ సింపుల్గా ఉండాలనుకుంటానండి. వెరీ కల్వికల్గా మామూలుగా ఉండాలనుకుంటాను. ఒక్కొక్కరి ప్రకారం నేనేమనుకుంటే సింపుల్గా ఉండాలనుకున్నాను. ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్ కాబట్టి ఈ టైటిల్ పెట్టానండి. ఫస్ట్ జస్ట్ టైటిల్ బాగుంది కదా అని చెప్పేసి అటెన్షన్ వచ్చి ఈరోజు జనాలు ఎవరు రారండి. ఏది సినిమా సగం చూపించినా కానీ కూడా ఎవరు రావట్లేదు. అంటిల్ అన్లెస్ మన కంటెంట్ ఉంటేనే వస్తారు. జస్ట్ ఒక టైటిల్ పెట్టి దాన్ని ఏదో నేను క్యాష్ చేసుకుందాం అని మాత్రం పెట్టలేదు. ఈ సినిమాకి యాప్ట్ కాబట్టి పెట్టాను. ప్లస్ అదర్వైజ్ ఫ్యాన్ సైడ్ కూడా యాజ్ ఎ కళ్యాణ్ గారి ఫ్యాన్, నేను కళ్యాణ్ గారి ఫ్యాన్, నితిన్ గారు కళ్యాణ్ గారి ఫ్యాన్, రాజు గారు కూడా కళ్యాణ్ గారి ఫ్యానే. ఓకే, ఒక కళ్యాణ్ గారి ఫ్యాన్గా మనం వాడుకోవచ్చుగా, మనకు హక్కు ఉందిగా, అంతే కదా బరాబర్. కాబట్టి అలా కూడా పెట్టుకున్నాం. రాజుగారు ఇప్పుడు రాజుగారు అండి, మీరు ఇందాక మాట్లాడుతూ రెమ్యునరేషన్ల గురించి మాట్లాడారు. అదే నేను అడగబోతున్నా. థ్యాంక్ యూ. ఒకటే క్వశ్చన్లో రెండు ఆ రెమ్యునరేషన్ల విషయంలోకి వచ్చేసరికి ఇద్దరికి ఏదో నామినల్గా ఇచ్చి నడిపించారు. ఓకే, అది ఓకే, ఇద్దరు వెల్ అండ్ గుడ్ కాబట్టి అడ్జస్ట్ అయ్యారు. ఇది అన్ని సినిమాలకు సక్సెస్ అవుతుందా? ఇదే ప్రాసెస్ని అందరూ బిగిన్ చేస్తే ఇటు ప్రొడక్షన్ కాస్ట్తో పాటు థియేటర్లకు కూడా జనాలు వచ్చే అవకాశం ఉంటుందా? దాని మీద నేను కూడా అడిగేస్తాను. ఇప్పుడు మీరు అన్నారు కదా రెమ్యునరేషన్స్, మీ నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా మీ హీరోలకు మీరంటే అట్లా చెప్తారా రెమ్యునరేషన్? ఎందుకంటే ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, ఫ్లాప్ హీరోకి 13 crores ఇచ్చారు, రెమ్యునరేషన్ పెంచి అని ఒక ప్రొడ్యూసర్. అంటే మీరేంటంటే హీరోల కోసం మీరు వెనకాలబడి రెమ్యునరేషన్ మీరే పెంచుతున్నారు ప్రొడ్యూసర్లే. సినిమా కాదు, ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా. ఇప్పుడేమో మీరు వీళ్ళు తీసుకోలేదు, ఈ వరడు వస్తే బాగుంటుంది అని అంటున్నారు. మీ రాబోయే సినిమాల్లో కూడా ఇలాంటిది కంటిన్యూ చేస్తే బాగుంటుందా అడుగుతారు మీరు? అంటే ఆ ధైర్యం ఉందా ప్రొడ్యూసర్కి? హీరోలను అడిగే ధైర్యం ఉందా? దిల్ రాజుకు ఉంది. సూపర్. దాని కంటిన్యూషనే ఈ ఓటీటీలు మీరు స్క్రీన్లో ఏగానే జనాలు ఫిక్స్ అయిపోతున్నారు. ఒక నిమిషం, దిల్ రాజుకి ఎందుకు ఉందని అంటున్నా అంటే, నేను అందరి హీరోలతో పనిచేసా. అందరి హీరోలతో నేను మాట్లాడేటప్పుడు కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుడ్ బ్యాడ్, తర్వాత వాళ్ళ డెసిషన్, ఇలా ఎలా ఉంది అలా ఎలా ఉంది అని. దాంట్లో ఇద్దరు ఇప్పుడు ఇంతమంది స్టార్ హీరోలలో చాలామంది స్టార్ హీరోలు ఆ రోజు నా భుజం తట్టి గోహెడ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ బృందావనం అప్పుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు ప్రభాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అప్పుడు మహేష్ బాబు, వకీల్ సాబ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అందరూ. అంటే వెన్ ప్రొడ్యూసర్ నిజంగా సినిమానే తీయాలి కాదు, ఎకానమిక్స్ కూడా వాళ్ళతో కూర్చొని రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% రీచ్ అవుతుంది. చేసే ఓపికలు నిర్మాతల దగ్గర లేవు. వెళ్ళిపోయి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి. లేకుంటే అమ్మో నేను లేట్ అవుతే వెనక ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ఇస్తాడేమో సగం టెన్షన్లో యాక్సెప్ట్ చేసుకొని వస్తారు. అది ప్రాబ్లం. అంటే ఈ పోటీ ప్రపంచంలో అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మాకే కాదు కదా, మీకు కూడా ఉంది కదా. TV5లో వస్తుందంటే TV9 వాళ్ళకి టెన్షను, NTVలో వస్తుందంటే ఇంకొకరి టెన్షను. ఇది మా అందరిది. నేను అందుకే అండర్లైన్ చేసేది ఇందాక చేసాం. మాకే కాదు, మీకు కూడా ఉంది పోటీ ప్రపంచం. పోటీ ప్రపంచంలో అందుకే మనం మీ తమ్ లైన్ పెడతారు కదా, ఎందుకు పెడుతున్నాం మనకు తెలుసు, లోపల ఏం మ్యాటర్ ఉందో నీకు తెలుసు. కానీ అక్కడ చదివే వాళ్ళు లోపలికి వెళ్ళాలని అక్కడ ఒక అట్రాక్షన్. ఇది సినిమా మీడియా, వీఆర్ ఇది ఎంటర్టైన్మెంట్ పీపుల్ కదా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కామన్.
ఇది మీరు మీకు ఎంత మట్టుకు అర్థమై దీన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్తారో అది ప్రయత్నం చేయండి. తమ్లైన్ మళ్ళీ దిల్ రాజు ఇది పెట్టిండి ఇది చెప్పిండని రాంగ్ పెట్టకండి, జెన్యున్గా పెట్టి ఓహో దీంట్లో మ్యాటర్ ఉంది అని. నితిన్ గారు ఒక్క నిమిషం అండి సార్, దీన్ని ఒక చిన్న అంటే ఒక మ్యాటర్ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు అంటే రాజు గారు అన్నారు అలా కాదండి. యాక్చువల్లీ ఫిలింకి ఒక బడ్జెట్ అనుకున్నామండి, ఫర్దర్ టైం అనుకున్న ప్రకారం వెళ్తున్నప్పుడు ఎక్కువైంది. ఇప్పుడు రాజు గారు మమ్మల్ని ఏదో పిలిచేసి మీరు ఇలా తగ్గించుకోండి అలా అని కాదండి. ఇట్ ఈస్ అందరూ తీసుకున్న డెసిషన్ ఇది. సార్ నాకు ప్రోడక్ట్ ఇలా కావాలి, సో నేనేం చేసుకోగలుగుతాను, ఫస్ట్ నా రెమ్యునరేషన్ని నేను ఆపుకోగలుగుతాను. ఓకే, ఎట్ ద సేమ్ టైం హీరో గారు ఓ ఇలా అయింది డార్లింగ్ అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువైంది. ఇప్పుడు విత్ ద టైం అంటే తర్వాత వచ్చిన సినిమాల వల్ల ఇంకా వల్ల మార్కెట్ ప్లస్ ఇప్పుడు వస్తున్న మార్కెట్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. అప్పుడు అందరూ కూర్చొని కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ సార్. దిస్ ఈజ్ నాట్ వన్ ప్రొడ్యూసర్ టేకింగ్ ఏ కాల్ అండి, బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఫిలిం, డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. రాజు గారు ఏమంటున్నారంటే అందరూ పార్ట్ అయితే అంటే నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు, నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు మాత్రం వచ్చినప్పుడు అందరికి వస్తున్నాయి. సో ఇట్ ఈస్ అన్ఫేర్ కదా, అన్ఫేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్. రాజుగారే కదా, ఎవరు ప్రొడ్యూసర్ అయినా అన్ఫేర్ అది వచ్చిన సార్. అందరూ గారు కదంటే సార్ నాకు కావాలని ఇప్పుడు సార్ ఇప్పుడు మనకొక సార్ ఇప్పుడు మీరు కూడా ఏం లేదు ఉంటారు ఉండరు అని కాదు, ఎక్కడో ఒక దగ్గర ఒక డిస్కషన్ స్టార్ట్ అవ్వకుంటే రీచ్ అవ్వదు కదా, ఎక్కడో ఒక స్టెప్ పడాలి కదా. ఇప్పుడు నన్ను దీంట్లో చాలామంది తిట్టుకునే వాళ్ళు కూడా రేపటి నుంచి మొదలవుతారు, రేపు కదా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా ఉంటారు. బట్ ఎక్కడ ఒక స్టెప్ వేయకుంటే ఎక్కడ మార్పు వస్తుంది? ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ 30 years ఇక్కడ కష్టపడితే ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. నా వల్ల రేపు ఇండస్ట్రీకి ఏదైనా ఉపయోగపడాలి, కానీ నా వల్ల ఇండస్ట్రీకి తప్పు జరిగితే నా మనస్సాక్షి ఒప్పుకోదు. ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇలాంటి ప్రాఫిట్లో షేర్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఎలా ఉంటుంది? డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కోకుండా ఉంటే వాళ్ళు సేఫ్గా వాళ్ళు కొనుక్కున్నప్పుడే ప్రాబ్లం. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ ప్రాబ్లమే, డిస్ట్రిబ్యూటర్లకు కూడా. పరిగెత్తే సినిమా వాల్యూ లేకుంటే అంటే దాని కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోకుండా కొంటే సినిమా తేడా వచ్చింది అనుకో పోద్ది. నేను ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యాను? డిస్ట్రిబ్యూటర్గా అవన్నీ నేను చూసుకోను. అమ్మో సినిమా చూడను చెయ్యను, ఇన్ని డబ్బులు కడుతున్నాను, మార్నింగ్ షో ప్రేక్షకుడు 100 రూపాయలు పెట్టండి, నేను వెళ్ళి సినిమా చూస్తే నాకు ఇది నచ్చలే, అందుకే లేదు నా కథ జడ్జిమెంట్ నేను చూసుకుంటూ రావాలని నేను ప్రొడ్యూసర్ పెట్టాను. అంటే ఇదే రెడీ చేయండి, మీరు ఒకటి పెట్టి ఇవ్వండి సార్. నితిన్ గారు సార్ అంటే సారీ అంటే నేను మిమ్మల్ని మీరు అడగొద్దని అడగట్లేదు, కానీ ఇక్కడ లయ గారు ఉన్నారు. ఇందాక చెప్పినా కదా నేను లయా గారిని అడిగితే వాళ్ళకి స్పైసీ నితిన్ గారు ట్రైలర్ చాలా బాగుంది, ఇంటెన్సివ్ ఉంది. నా 2 క్వశ్చన్స్. ఒకటి అంటే హెల్దీ ప్రాక్టీస్ అంటే షేరింగ్ కానీ హీరో రెమ్యునరేషన్ కాకుండా షేరింగ్, ఇది కంటిన్యూ చేస్తారు. మీ ఫాదర్ కూడా ప్రొడ్యూసర్ కదా, ఇదే ప్రాక్టీస్ని మీరు కంటిన్యూ చేస్తారా? ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ మీ గత సినిమా థియేటర్లో బాగా ఆడకపోయినా ఓటీటీలో బాగా వెళ్తుంది, ట్రెండింగ్లోకి వెళ్ళింది. సో దానికి కారణం ఏంటి అంటారు? థియేటర్లో ఆడకపోవడానికి కారణం కంటెంట్ బాగానే ఉందని చెప్పి చాలామంది అంటారు. ఫస్ట్ క్వశ్చన్ కాన్సర్ ఏంటంటే ఇప్పుడు ఇదే బ్యానర్లో నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను, అది కూడా ఆల్రెడీ మేము వేరే మోడల్ వెళ్తున్నాము, అంటే సినిమాకి ఇంత కాకుండా వేరే మోడల్ వెళ్తున్నాను. సో ఇట్స్ బెటర్ ఫర్ ప్రొడ్యూసర్స్. సో సిన్స్ ఐఎమ్ ఆల్సో ప్రొడ్యూసర్, సినిమా లాస్ అయితే ఎంత పోతుందో నాకు తెలుసు నాకు. సో అది తెలుసు నాకు. అండ్ ఓటీటీ సినిమా దాని గురించి హీల్ ఆన్సర్ మోర్, నాకు అంత ఐడియా లేదు. థియేటర్లో ఆడే సినిమా ఓటీటీ ఎందుకు ఆడుతున్నాయి, ఓటీటీ ఆడే సినిమా థియేటర్ ఎందుకు ఆడుతున్నాయి అవన్నీ హీల్ ఆన్సర్ దట్. అది మీకే తెలుసు, మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటి? లయ గారు